హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. అందరికీ నమస్కారం. తిమ్మన్న కోతి మోకలికి రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలన్నీ ఇన్ని కావు. పిల్లలేమిటి, పెద్దలేమిటి దాని పేరు చెప్తే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని ఎంటేసుకుని ఆ చుట్టుపట్ల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు, కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పరేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తుండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఆ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలీదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు. అది తీసుకోవడానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకొని తిందామని కూర్చుంది. ఇంకే అక్కడ ఒక రక్కసి ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వుని కేక వేసి ఎగిరి అవతలు దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది. కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థలు పడుతూ ఉండగా ఆ ఊరి మంగలి ఆ దారిని పోతూ తిమ్మన్నను చూశాడు. చూసి అదేమిటోయ్ తిమ్మన్నా, ఏమిటిలా పీక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ పొడుగాటి ముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుంది అంది. ఓ సింతే కదా, నేను తీస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓ ఇంతే కదా, నువ్వు ఏం చెబితే అది చేస్తా, రాతి బండకు మళ్ళీ కూర్చుంటా సరేనా అంది తిమ్మన్న. మంగలి పొదిలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోటకి బొచ్చు కొరకబోయాడు. కత్తి తోకకి తగలగాని తిమ్మన్న ఒక్క మాటు ఎగిరి పడింది. ఇంకే తోక సర్రుని తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంఘించుకొని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్న రాజు తోక తెగ్గొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్న ఇందులో నా తప్పేముంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తెగ్గోశానా, నా బ్రతుకు ఈ కత్తితో ఉందే, అది ఇస్తే నా గతేం కావాలో చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకే, చస్తే నాకే, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలో నుంచి కత్తి లాక్కొని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడన కూర్చొని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది. కానీ కనిపించలా. ఇంతలో అక్కడకొక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడని కూర్చొని తట్టలో పండు తీసుకొని తినటం మొదలుపెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మీ అమ్మీ, అదేమిటి అట్లా నోటితో కొరుక్కొని తింటావే, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకొని తినరాదు అన్నది. తిమ్మన్న భేదముండని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది పండ్లమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిని కాయలు కోసుకుని తిను, ఇంతలోనే ఏమరిగిపోతుంది కనకన అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకొని తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తుంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకి ఇచ్చేసింది. తిమ్మన్న కత్తి వంక చూసి, ఎంత నంగనాచివమ్మ, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే, నేనిచ్చినప్పుడు తళతళ తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పొదనంతా పోయింది, నాకు అక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తి బదులు ఆ పళ్ళ తట్టి ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లపోయింది. తిమ్మన్న నేనేం గొంతులో కొట్టుకోనా, ఈ కత్తి తీసుకొని ఏదో పళ్ళమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకొని పొట్ట పోసుకోవాల్సిన దాన్ని నేను, నా నోట్లో మట్టి పట్టుకు అన్నది పండ్లమ్మి. నీ నోట్లో మట్టి కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావు, నాకెందుకు,
నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే పండ్ల తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తుండగా తిమ్మన్న ఆ తట్ట లంఘించుకొని అక్కడి నుంచి ఉడాయించింది. పళ్ళ తట్టతోటి తిమ్మన్న ఒక బీడు భూమి దగ్గరికి వచ్చింది. అక్కడొక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతుంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నామే, ఆకలవుతుందా అని అడిగింది. అవును తిమ్మన్న, పొద్దుట సద్దిపువ్వు కూడా తినకుండా వచ్చానివాళ, మా చెడ్డ ఆకలేస్తుంది అన్నది ఆ పిల్ల. అలాగే నా పాపం, ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి, నీకు కావాల్సినవి తిను అని పళ్ళ తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరుసపెట్టి తినటం మొదలుపెట్టింది. ఇంకా ఆ తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనంగా తిమ్మన్న గైగైమంటూ లేచింది. ఏం పిల్ల, పెట్టె కొంచెం కోతగను అన్నట్లు లొడితెలు లేవు, బుట్టెడు పళ్ళు తిన్నావు. ఏదో దయతలచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు. భలేదానివిలే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే అయ్యొద్దునన్నా ఇచ్చేయి అన్నది తిమ్మన్న. పాపం పిల్ల బిక్క ముఖం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోప్పడతావు? నువ్వు తినమంటేనేగా తిన్నాను. ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను చితకపొడుస్తారు. తిమ్మన్న, నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతుల్లో ఉన్న తాడు లంకించుకొని ఎద్దును లాక్కొని పోయింది. పాపం పిల్ల బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దుని తీసుకొని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దు బదులు గానుగ వాడే గానుగ లాగుతున్నాడు. ఏమండయ్ గానుగ బావా, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగ ఆడితే గాని డొక్కాడదు, అందుకని నాకు ఈ కర్మ అన్నాడు గానుగవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది, కావలిస్తే ఇవాళకి నీ గానుగ ఆడించుకో అంది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపు నీకిస్తాలే అన్నాడు గానుగవాడు. తిమ్మన్న సాయంత్రం గానుగవాడి దగ్గరికి వచ్చింది. గానుగవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమయ్యి గానుగబావా, డొక్కలు పీకిపోయేదాకా పని చేయించుకొని ఇస్తున్నావా? నా ఎద్దును నాకు చూడు, ఇప్పుడు ఇంకా కాసేపటికి చచ్చేట్లుంది, నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నువ్వు ఆడించిన నువ్వుల నూనెంతా నాకు ఇచ్చేయి అన్నది. గానుగవాడు తెల్లబోయి, తిమ్మన్న, ఇలాగనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే, నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా? క్షమించు, నూనె ఇవ్వలేను అన్నాడు. ఏమిటి ఇవ్వలేవు? ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకొని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని వస్తుండగా దోవలో ఓ ముసలవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చొని, అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మన వాసన రాదే, ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనటానికి అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కానీ భేదం ఉండని, మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నది ఆ అవ్వ. అవ్వ, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది, నీకు కావాల్సినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పోయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర పిండి అంతా అయిపోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకి ఇచ్చేసింది. తిమ్మన్న చట్టిలోకి తొంగి చూసి, అవ్వా, ఏమోననుకున్నా, భలేదానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో. నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకు ఏమి తోచల. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకొని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది.
ఇదే సందు అని తిమ్మన్న దోశల దొంతల నెత్తిన పెట్టుకుని ఓకే పొరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రాండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న, ఏ రాండోలు బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్కబొరిలో పెళ్ళికి పిలిచారు అన్నాడు రాండోలు వాడు. సరేనని ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇంతలో ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న రాండోలు వాడితో, రాండోలు బావా, చాలా దూరం వచ్చాము, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోశలు కాస్త తిని ఆ ఏట్లో నీళ్లు తాగి కడుపు నిండా నీళ్లు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది. నిజమే, కానీ ఈ నట్టడివిలో మనకి దోశలేలా ఆకాశం నుంచి రాలుతాయా అన్నాడు రాండోల్వాడు. ఆకాశం నుంచి రాలటం ఎందుకోయ్, మన దగ్గర లేకపోతే కదా. ఇవిగో నా దగ్గర బోల్డ్ కమ్మని దోశలున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కురా తిందామన్నాడు తిమ్మన్న. సరేనని రాండోల్వాడు కాళ్ళు చేతులు కడుక్కు వచ్చి దోశలు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నాడు. రాండోల్వాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాగా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిన తినమంటే అన్నీ తింటావా, నా దోశలన్నా నాకు తే, లేదా నీ డోలన్నా నాకివ్వు అన్నది. డోలువాడు గుడ్లు అప్పచెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కటం చేతగా అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయటం రా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా తిమ్మన్న డోలు లంకించుకొని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరికి వచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మరాజును చూడగానే లేచి నిల్చొని సలాం చేసినాయి. కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే, అంతా కూర్చోండి అని తిమ్మరాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయే కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయే పళ్ళు వచ్చే డామ్ డామ్ డామ్, పళ్ళు పోయే ఎద్దు వచ్చే డామ్ డామ్ డామ్, ఎద్దుపోయే నూనె వచ్చే డామ్ డామ్ డామ్, నూనె పోయే దోశలు వచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయే డోలు వచ్చే డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ 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 అని ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గంతులెయ్యటం మొదలుపెట్టినాయి. అడవి అంతా కోతుల గోలతో మారుమోగిపోయింది.